బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు, ఈ నియామకం ఎప్పుడు జరగనుంది అనేది ఆశావాహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ హైకమాండ్ కొందరిపై అభిప్రాయాలు చెప్పాలంటూ రాష్ట్ర ముఖ్య నేతలకు ఫోన్లు చేస్తోందని ఆ పార్టీలో టాక్ నడుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది బీజేపీ హైకమాండ్. క్షేత్రస్థాయిలో బలపడడానికి సంస్థాగత నిర్మాణం మొదలుపెట్టింది. ఈ ఏడాది తీసుకునే నిర్ణయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు భర్తీ చేయడంపై ఫోకస్ పెంచింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ వరుసగా రాష్ట్ర నేతలతో భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతంపై చర్చిస్తున్నారు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిపైన నేతలతో డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో వేరే వారిని నియమిస్తారని ప్రచారంలో ఉంది. బీజేపీ హైకమాండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచింది. కొన్ని రోజులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వరుసగా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే బూత్ కమిటీలు పూర్తయ్యాయి. మండల కమిటీలు దాదాపుగా అన్ని జిల్లాల్లో పూర్తి కావస్తోంది. త్వరలో జిల్లా కమిటీలు కూడా నియమించుకోనున్నారు. జిల్లా కమిటీల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది బీజేపీ హైకమాండ్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలోని ముఖ్య నేతలకు ఫోన్లు చేసి అభిప్రాయం తీసుకుంటున్నట్టు పార్టీలో టాక్ నడుస్తోంది. ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మరికొందరు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉండడంతో ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నట్టు తెలుస్తోంది.